హలో బ్లెస్డ్ పీపుల్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటున్నారా? ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నారా? మీరైతే ప్రతిరోజు ఈ వాగ్దానాల ద్వారా ధైర్యపడుతున్నారని, దేవునిలో ఎదుగుతున్నారని ఆశిస్తున్నాము. నేను మీ పాస్టర్ హెప్సిబా స్వాతి. ఈ దిన వాగ్దానాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. తన జనులు ఎక్కడ నివసించాలనేది దేవుని కోరిక అంటే ఈ లేఖనంలో మనం చూస్తాం. విశ్రమ స్థలము, ఆశ్రయ స్థానము, సుఖకరమైన నివాసములో నివసించెదరు. అంటే మనం ఉంటున్న స్థలము ఎలాగుందో, మన స్థితిగతులు, మన స్థానము ఎలాగున్నదో, మనం ఎక్కడ నివసిస్తున్నామో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడలేదు, కానీ మనం ఎక్కడ ఉండాలనేది, ఎక్కడ ఉంచాలనేది దేవుని కోరిక అయి ఉన్నదంటే ఇక్కడ మనం ఉండే స్థలము విశ్రమ స్థలముగా, మనమున్న స్థానము, మీరు ఉద్యోగం చేసే స్థలంలో అవ్వచ్చు, మీ కుటుంబ మధ్యలో అవ్వచ్చు, లేదా మీరు బంధువుల మధ్యలో మీ స్థానం ఏమైనదో. చాలామంది మాట్లాడుతుంటారు కదా, నీ స్థానం ఏంటో తెలుసుకుని మాట్లాడు అనే మాటలు మనం వింటుంటాం. అంటే మనము తక్కువ స్థాయిలో, చిన్న స్థాయిలో ఎప్పుడున్నా ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నారు, ఆశ్రయ స్థానముగా నేను మిమ్మల్ని చేస్తాను. మీరు విశ్రమించే స్థలముగా, అంటే మనం ఉండే స్థలము కంఫర్ట్గా, మనం హ్యాపీగా ఉండడానికి, పీస్ఫుల్గా ఉండడానికి కావలసిన విధముగా దేవుడు దాన్ని మలస్తానంటున్నారు. అలానే సుఖకరమైన నివాస స్థలములలో మీరు నివసించదరు అంటున్నారు. కనుక మన నివాసము సంతోషముగా ఉంటున్నట్లుగా, మనం విశ్రమించడానికి తగినట్లుగా మన గృహములను, మన స్థలములను దేవుడు మార్చువాడు. మీరెక్కడ ఉన్నారో, ఏ స్థానంలో ఉన్నారో, స్థితి స్థానమును దేవుడే మార్చగలవాడు. కనుక మన స్థలము, మన స్థానము దేవుని చేతిలో ఉన్నది. కనుక దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నేనుంటున్న స్థలంలో నాకు విశ్రాంతిని ఇవ్వండి, నేనున్న స్థానము అనేకులకి ఆశ్రయకరంగా ఉన్నట్లుగా, నేను అనేకులకి బ్లెస్డ్గా ఉంటున్నట్లుగా నా స్థితిని అలాగూ మార్చండి, నా స్థాయిని అలాగ మార్చండి, సంతోషకరముగా నేను బ్రతుకున్నట్లుగా నాకు కృప దయచేయమని మీరు ప్రార్థించండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి అడగండి దేవుణ్ణి. మీ స్థితిని, మీ స్థలమును, మీ స్థానమును దేవుడు ఆశీర్వదించి సుఖకరమైన స్థలంలో నివసించు కృప చూస్తున్న మీ అందరికీ కూడా అనుగ్రహించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.